అది వాటర్ థెరపీ ఫేస్కి. ఒక్కసారి మన వ్యూవర్స్ కోసం అది ఒకసారి చెప్పారా? ఓకే, ఇదేంటంటే వాటర్ థెరపీ ఫేస్ వాష్ అనమాట. 100 స్ప్లాషెస్ చేసాం అది కదా. 100 స్ప్లాషెస్ ఇవన్నీ కొన్ని కంట్రీస్లో ఫాలో అయ్యే టెక్నిక్. వాళ్ళ స్కిన్ బాగుండడానికి, ఫేస్ స్టిఫ్గా ఉండడానికి, ఇలా ఏంటంటే కొంతమందికి ఉంటుంది కదా, ఇట్లా డబల్ చిన్ వచ్చేసి స్కిన్ సాగింగ్ అయిపోతూ ఉంటుంది. దాన్ని అవాయిడ్ చేయడానికి గాను కొన్ని ప్లేసెస్లో వాళ్ళు 100 వాటర్ స్ప్లాష్ చేస్తూ ఉంటారు అనమాట. 100 వాటర్ స్ప్లాష్ ఏం చేస్తారంటే ఫస్ట్ 80 టైమ్స్ ఇలా ఒక ట్యాప్ కిందనో లేకపోతే ఒక బేసిన్లోనో నీళ్ళు తీసుకుని, మామూలు చల్లటి నీళ్ళు తీసుకొని, అంటే రూమ్ టెంపరేచర్ వాటర్ తీసుకొని ఇలా వాటర్ స్ప్లాష్ చేసుకోవాలి ఫేస్ మీద మొత్తం 80 టైమ్స్ అనమాట. నోట్లో వాటర్ ఉండాలా? అక్కర్లేదు, ఆ టైంలో నోట్లో వాటర్ అక్కర్లా. ఇట్లా చేతిలో వాటర్ తీసుకొని జస్ట్ స్ప్లాష్ అనమాట. అంటే ఇట్లా స్ప్రింకిల్ గట్టిగా ఇట్లా కొట్టుకోవడం. కళ్ళు క్లోజ్ చేసి అది కొట్టుకున్న తర్వాత 20 టైమ్స్ ఏం చేస్తారంటే చల్లటి నీళ్ళు, ఐస్ వాటర్ తీసుకోవచ్చు. ఈ మధ్య చూస్తుంటే మనం ఐస్లో ఇట్లా ఫేస్ పెట్టేస్తూ ఉన్నారు. సో అది వర్క్ చేస్తుంది, బాగా వర్క్ చేస్తుంది. ఆ టెక్నిక్ యూజ్ చేయొచ్చు. అయితే కొంతమందికి డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇది అయిపోగానే ఇమీడియట్గా ఒక మాయిశ్చరైజర్ అదంతా ఇది డైలీ చేయొచ్చు. కొంతమందికి ఎవరికైతే ఎక్కువ యాక్నే వస్తూ ఉంటుందో, లేకపోతే పింపుల్స్ బాగా ఎక్కువ అయిపోతూ ఉంటాయో, జిడ్డు ఎక్కువ ఉన్న ఫేసెస్ ఉంటారు కదా, వాళ్ళందరూ ఈ టెక్నిక్ ఫాలో అవ్వచ్చు చాలా బ్యూటిఫుల్గా. బట్ ఇది ఫాలో అవుతూనే మీరు ఏం తింటున్నారు, మీ ఫ్రూట్ ఇంటేక్, మీ లిక్విడ్ ఇంటేక్స్ ఇవన్నీ కూడా కాంబినేషన్తో చేస్తే ఏమవుతుందంటే చాలా ఫ్లాలెస్ స్కిన్ మనం సొంతం చేసుకోవచ్చు. సో Yes. మెయిన్ అయితే స్కిన్ ఎప్పుడైతే టైట్నింగ్గా ఉంటుందో ఆటోమేటిక్గా విమెన్ అందంగా కనిపిస్తారు. అవును.